హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. హైదరాబాద్లో భూముల రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 10 ఏళ్ల క్రితం ఉన్న రేట్లతో పోల్చితే ప్రస్తుత రేట్లు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ భూములు మాత్రమే కాకుండా ప్రభుత్వ భూములు సైతం వందల కోట్ల రేట్లు పలుకుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వనరుల సమీకరణ కోసం కోకాపేటలోని భూములను వేలం వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎకరం 100 కోట్ల రూపాయలకు మించి అమ్ముడుపోయింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఆ విషయమై చర్చ జరిగింది. కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్లే అది సాధ్యమైంది అంటూ జాతీయ మీడియాల్లోనూ కథనాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరోసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి, భూముల రేట్ల గురించి వార్తలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం అత్యంత ఖరీదైన 400 ఎకరాల భూములను వేలం వేసేందుకు గాను సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 పరిధిలోని 400 ఎకరాల భూములను వేలం వేసేందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే విషయం తెలిసిందే. అయితే వేలం వేసే ముందు ఆ భూమిని వెంచర్ గా డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వెంచర్ గా చేసేందుకు గాను ప్రైవేట్ కంపెనీతో టెండర్ విధానం ద్వారా ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సదరు భూములు వేలంకు ముందు మౌలిక వసతులు కల్పించేందుకు గాను ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం టెండర్లను ఆహ్వానించింది. కోకాపేటలో ఉన్న మౌలిక వసతుల కారణంగా అప్పట్లో ఎకరం 100 కోట్లకు మించి రేటు పలికింది. ఇప్పుడు అంతకు మించి రేటు పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలి 400 ఎకరాల మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఓఆర్ఆర్ ఐఐటి మధ్య ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా అండర్ పాస్లను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య చెక్ పెట్టనున్నారు. కాలుష్యంకు దూరంగా కంచ గచ్చిబౌలి ప్రాంతం ఉందని ప్రభుత్వం చూపించేందుకు గాను ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనుంది. తద్వారా ఎకరం 100 కోట్లకు అంతకు మించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే డిమాండ్ మరింతగా పెరిగిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ ఈ మధ్య కాలంలో తగ్గింది కనుక అక్కడ ప్రభుత్వం భూములను వేలం వేస్తే ఎంత రేటుకు వస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి 100 కోట్లు వచ్చే విధంగా మౌలిక వసతులు కల్పనకు సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తే ఎకరం 100 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు అనేది మార్కెట్ వర్గాల అంచనా.